నమస్కారం అండి. మీరు చూసిన కాశ్మీర్ అసలు ఎలా ఉంది? అక్కడ జరుగుతుందేంటి? ఈ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి. మేము లాస్ట్ ఇయర్ అమర్నాథ్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఒక ఏజెన్సీ వాళ్ళ ద్వారా. అయితే అమర్నాథ్ వెళ్తూ కాశ్మీరు కూడా లోకల్ ట్రిప్ మొత్తం తిరిగాం. తిరిగినప్పుడు అక్కడ ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు ఉంటాం, ఊరికే కదిలేసాం. 370 ఆర్టికల్స్ తర్వాత కాశ్మీర్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నట్టు మేము అడిగాం. చెప్తే ఎంత చక్కగా చెప్పాడో. 370 ఆర్టికల్స్ రద్దు కాకముందు మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత మాకు టూరిస్టులు వస్తున్నారు, టూరిజం పెరిగి మేము చక్కగా తినగలుగుతున్నాము, కొంత డబ్బులు దాచుకోగలుగుతున్నాము, మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరిగింది. 2-3 ట్యాక్సీ డ్రైవర్లతో ట్యాక్సీలో తిరగడం జరిగినప్పుడు ముగ్గురు ఎవరన్నా ఏమన్నా అనవసరంగా రద్దు చేశారని అంటారేమో ఎదురు చూసాం. అటువంటిది ఏం జరగలేదు. చాలా బాగా చెప్పారు. అసలు అందమైన కాశ్మీర్లో వెళ్ళి ఎంత బాగున్నాయి. మేము వెళ్ళిన ప్లేస్ కూడా మొన్న ఉగ్రవాదులు చనిపోయిన ప్లేస్ కూడా చూసాం. అప్పుడు ఎంత బాగుండేదో ఇప్పుడు చూస్తుంటే అమ్మో ఏంటి అలా జరిగిందా అలా అనిపించింది. మాకు చాలా భయం అనిపించింది. వాళ్ళు ఇంకెంత అల్లాడిపోయి ఉంటారో ఆలోచించండి. వాస్తవానికి కాశ్మీర్ మారిపోయింది, చాలా చాలా మారిపోయింది. ఓ 10 సంవత్సరాల తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మనం అక్కడ 370 ఆర్టికల్స్ రద్దు అయిన తర్వాత ఏదో కొంత అట్లాగా అక్కడ చాలా మంది వాళ్ళు వచ్చి కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారంట. పక్క వాళ్ళు కూడా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారంట. ఇలాగ ఒక 10 సంవత్సరాలు పోతే కాశ్మీర్ మాత్రం చాలా అందంగా చాలా బాగుంటుంది. చక్క ఏ గొడవలు ఉండదు, ప్రశాంతంగా. వీళ్ళ ఉనికి కోసం కావాలని ఇలా ఏదో కొంతమంది, ఎక్కువ మెజారిటీ పీపుల్స్ మొత్తం కాశ్మీర్ 370 ఆర్టికల్స్ రద్దు అయిన కాదు చాలా హ్యాపీగా ఉన్నారు.